ప్రస్తుతం ఎలక్ట్రానిక్ యుగం నడుస్తోంది. ఇంట్లో వాడే చిన్న చిన్న పరికరాల నుంచి యుద్ధ క్షేత్రాల్లో శత్రువుల్ని ఓడించే శక్తివంతమైన ఆయుధాల వరకు ఎలక్ట్రానిక్స్దే పైచేయి. ఈ పరిస్థితుల్ని దగ్గరగా చూస్తున్న భారత్ ఈ రంగంలోని విస్తృత అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. వివిధ పథకాలు, ప్రయోజనాలు కల్పిస్తూ అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థల్ని దేశంలో ఉత్పత్తి యూనిట్లు నెలకొల్పేలా ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రానిక్స్ తయారీలో భవిష్యత్తు ప్రణాళికల్ని విడుదల చేసింది భారత్. ప్రపంచ దేశాల్లో చాలా రంగాల్లో భారత్ అతిపెద్ద మార్కెట్గా అవతరించింది. ఇక్కడి తలసరి వినియోగం, జనాభాలో యువత నిష్పత్తి అధికంగా ఉండడం కలిసొస్తున్న అంశాలు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ వినియోగంలోనూ మిగతా దేశాలతో పోటీ పడుతోంది. వినియోగమైతే భారీగానే ఉంది కానీ దేశీయ ఉత్పత్తే నిరాశాజనకంగా ఉంటోంది. గుండు పిన్నీసు దగ్గర నుంచి విమానాల వరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడమే కనిపిస్తోంది. ఈ విధానంలో మార్పులు తేవాలని భావించిన కేంద్రం మేక్ ఇన్ ఇండియా అంటూ బృహత్తర నినాదాన్ని వినిపిస్తోంది. అప్పట్నుంచి ఎన్నో సంస్కరణలతో ముందుకు కదులుతోంది. అందులో భాగంగానే ఎలక్ట్రానిక్స్ రంగంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ తన ప్రణాళికల్ని, లక్ష్యాన్ని ప్రకటిస్తూ ఇటీవల ఓ నివేదిక విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం రానున్న 5 ఏళ్లలో అంటే 2026 నాటికి భారత ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం వార్షిక టర్నోవర్ $300 బిలియన్ అమెరికా డాలర్లు చేరాలన్నది లక్ష్యంగా నిర్దేశించుకుంది. అంటే దాదాపు 22.4 లక్షల కోట్లు. ఈ స్థాయి ఉత్పత్తి సాధిస్తే అందులో చాలా వరకు దేశీయ వినియోగానికే సరిపోతాయి. అవి పోగా ఎగుమతులు 9 లక్షల కోట్లకు చేరుకోవాలని భావిస్తోంది. వాస్తవానికి ఎలక్ట్రానిక్స్ పై 2019 నాటి జాతీయ విధానం 2025 నాటికే 30 లక్షల కోట్ల టర్నోవర్ సాధించాలని యోచించింది. కానీ అది ఆచరణ సాధ్యం కాదని, ఉత్పత్తి లక్ష్యం వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉందని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ICEA ఖండించింది. 2026 నాటికే సుమారు 22.5 లక్షల కోట్ల మేర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి సాధ్యం కావచ్చని మదింపు చేసింది. ఆ సూచనలకు అనుగుణంగానే తాజా లక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ ప్రాధాన్యతను గుర్తించిన భారత్ 2019లో నేషనల్ పాలసీ ఫర్ ఎలక్ట్రానిక్స్ NPE విధానానికి రూపకల్పన చేసింది. దీని ద్వారా దేశంలో ఎలక్ట్రానిక్స్ సిస్టర్ డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ESDM కి అనుకూలమైన వాతావరణం కల్పించి అంతర్జాతీయ పోటీలో నిలిపేందుకు ప్రయత్నించింది. అందుకే మేక్ ఇన్ ఇండియా పథకంలో 25 గుర్తింపు పొందిన రంగాల్లో ESDM కి చోటు కల్పించింది. ఇది దేశ ఆర్థిక మూలస్తంభంగా నిలబడగలదని భారత్ భావిస్తోంది. ప్రభుత్వ చర్యలతో దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ 2015-16లో $37.1 బిలియన్ నుంచి 2020-21 నాటికి $67.3 బిలియన్ చేరుకున్నాయి. కోవిడ్ మహమ్మారి లేకుండా ఉంటే వృద్ధి ఇంకాస్త ఎక్కువగా ఉండేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. స్వదేశీ తయారీని పెంచేందుకు 2017లో దశలవారీ తయారీ కార్యక్రమం PMPని ప్రవేశపెట్టింది భారత ప్రభుత్వం. వివిధ విభాగాల్లోని ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యేక రాయితీలతో బాసటగా నిలిచింది. ఈ విధానంలోనూ ఆశించిన ఫలితాలు సాధించలేకపోవడంతో 2019లో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ PLI పథకాన్ని ప్రారంభించింది. దీన్నే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంగా పిలుస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ సిస్టర్ డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ESDM రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు, దేశీయ ఉత్పాదకతను పెంపొందించేందుకు దీన్ని రూపొందించారు. కేంద్రం నిర్దేశించిన మేర ఆయా సంస్థలు దేశీయంగా ఉత్పత్తుల్ని పెంచాల్సి ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకున్న సంస్థలకు కేంద్రం ప్రత్యేక ప్రోత్సాహకాల్ని అందిస్తుంది. గవర్నమెంట్ తరఫు నుంచి చూడాలంటే మనం నేషనల్ పాలసీ ఇన్ ఎలక్ట్రానిక్స్ తయారైంది. NPE 2019 $400 మిలియన్ టర్నోవర్ బై 2025 చేయడానికి ఆల్రెడీ రోడ్ మ్యాప్ ఉంది. అది చాలా గుడ్ న్యూస్ మనకి, ఎందుకంటే దట్ ఈస్ గుడ్ అమౌంట్. అది కాకుండా కంప్యూటర్ హార్డ్వేర్ తయారు చేయడానికి PLI స్కీమ్స్ వచ్చాయి, పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ టు కంపెనీస్. దాంట్లో ఆల్మోస్ట్ $21.6 బిలియన్ హార్డ్వేర్ ఇండియాలోనే తయారు చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఇది చాలా మంచిది, ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్ హార్డ్వేర్ కూడా ఇండియాలో ఇంపోర్ట్ అవుతున్నది. ఇప్పుడు ఇండియాలో తయారైందంటే అండర్ దిస్ PLI స్కీమ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్ విల్ బి ఆఫ్ గ్రేట్ వాల్యూ.
అది కాకుండా మనకు తెలిసిందే మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అండ్ ఆల్సో స్టార్టప్ ఇండియా, ఇలాంటి ప్రోగ్రామ్స్, ఇలాంటి ఇనిషియేటివ్స్ బై గవర్నమెంట్ చాలా హెల్ప్ అవుతున్నాయి. ఇంకా ముందు తీసుకెళ్ళాలి అంటే ఫస్ట్ థింగ్, హార్డ్వేర్ ఇవాళ పెట్టిన డబ్బులు అంటే రేపు రావు, సో టైం పడుతుంది. అలాంటప్పుడు సబ్సిడీ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందంటే మనకు చాలా మంచిది. బ్యాంక్స్ నుంచి రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఒకవేళ హార్డ్వేర్ స్టార్టప్స్కి, హార్డ్వేర్ కంపెనీస్కి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి కొంచెం తగ్గిస్తే చాలా బాగుంటుంది. ఈ ఒక్క విభాగంలోనే కాదు, మొత్తంగా స్థూల దేశీయోత్పత్తి జీడీపీలో తయారీ రంగం వాటా మిగతా దేశాలతో పోల్చితే చాలా తక్కువగా ఉంటోంది. భారత్లో చాన్నాళ్లు ఈ వాటా 15 నుంచి 16% దగ్గరే ఊగిసిలాడుతోంది. అదే చైనాలో 26% పైమాటే. దక్షిణ కొరియా, ఫ్రాన్స్ వంటి దేశాలతో పోల్చితే మనం వెనుకబడి ఉన్నాం. అందుకే జీడీపీలో దేశీయ తయారీ రంగం వాటాను కనీసం 25% చేర్చడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది కేంద్ర ప్రభుత్వం. వీటన్నింటి వెనుక ఉన్న ఉద్దేశం దేశ అవసరాలు స్వదేశీ తయారీలోనే తీరాలని సంకల్పం. దేశీయంగా పరిశ్రమలు నెలకొంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయనేది మరో ఆలోచన. వాస్తవంలోనూ పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్ల మందికి జీవనోపాధి లభిస్తోంది. అధిక జనాభా, అందులోనూ ఎక్కువ మంది యువత ఉన్న భారత్కు ఉద్యోగ కల్పన అతి ముఖ్యమైన అంశం. డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది కంట్రీలో, కానీ సప్లై లేదు. ముందు నుంచి లాస్ట్ వరకు తయారు చేసి అమ్మడం ఇండియాలో చాలా తక్కువగా ఉంది. దానివల్ల మనం పక్క కంట్రీస్ లైక్ చైనా, తైవాన్, కొరియా మీద డిపెండ్ అవ్వాల్సి వస్తున్నది మనకి. సో ఇండియాలో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్, వాటి అసెంబ్లీ ఆఫ్ కాంపోనెంట్స్ జరుగుతున్నాయి, చాలా మట్టుకు జరుగుతున్నాయి. కానీ దాని మెయిన్ కాంపోనెంట్స్ ఏముంటాయో అవి కూడా ఇప్పుడు మనం బయట నుంచే రావాలి. ఎందుకంటే ఇండియాలో ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ లేదు, చిప్స్ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ లేదు. ఫైనాన్షియల్ అవుట్లే అంటాం, గవర్నమెంట్స్ ఫైనాన్షియల్ అవుట్లే ఆల్మోస్ట్ 76,000 కోట్ల గురించి మాటలు అవుతున్నాయి. దీంతో ఇండియాలో ఇన్ ద ఇయర్స్ టు కమ్ ఫ్యాబ్రికేషన్ సెంటర్స్ పెట్టడానికి మాటలు జరుగుతున్నాయి. అదే కాకుండా ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే టాటా లాంటి వాళ్ళు $300 మిలియన్ ఫ్యాబ్రికేషన్ సెంటర్స్ సెటప్ చేద్దాం అనుకుంటున్నారు. ఇది చాలా గుడ్ న్యూస్ మన కంట్రీ కోసం, ఎందుకంటే ఇక్కడే చాలా పెద్ద గ్యాప్ ఉంది. ఆ చిప్స్ ఇండియాలో ఎప్పటివరకు తయారవ్వో అప్పటి వరకు మనం సెల్ఫ్ రిలయంట్ కంట్రీ అవ్వలేం. ఇండియాలో మొత్తం తయారు చేయాలంటే అవి కూడా కావాలి. ప్రస్తుతం అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం కొన్ని దేశాల్లోనే కేంద్రీకృతమై ఉంది. వాటిలో చైనా ముఖ్యమైంది. ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు అవసరమైన చాలా పరికరాలు ఎగుమతవుతున్నాయి. మొబైళ్లు, ట్యాబ్లు, కంప్యూటర్లు, వాటిలో వాడే విడిభాగాలకు చైనానే తయారీ స్థానం. అందుకే ఈ రంగంలో చైనా ఏటా ఏకంగా 18,68,000 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఉత్పాదనల్ని ఎగుమతి చేస్తోంది. ఇదే భారత్ విషయానికొస్తే ఇందులో సగానికి కూడా చేరుకోలేకపోతోంది. ఎలక్ట్రానిక్స్ తయారీలో చైనాతో పాటు తైవాన్, దక్షిణ కొరియా, జపాన్, వియత్నాం, అమెరికాలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ దేశాల్లో చాలా ఎలక్ట్రానిక్స్ పరికరాలు తయారవుతున్నాయి. అక్కడి నుంచి వేరే దేశాల్లోని అసెంబ్లింగ్ యూనిట్లకు చేరి అక్కడ పూర్తి పరికరాలుగా మారిపోతున్నాయి. ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ ప్రాముఖ్యతను గుర్తించిన భారత్ ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రయత్నిస్తోంది. పైగా 2025-26 నాటికి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ రంగాన్నే ప్రధాన అస్త్రంగా ఉపయోగించాలని కేంద్రం భావిస్తోంది. ఎగుమతుల ద్వారానే ఇది సాధ్యమని భావిస్తున్న భారత్ ఈఎస్డీఎం రంగంలో స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాల్ని నిర్దేశించుకుని ప్రయాణిస్తోంది. దీర్ఘకాలిక లక్ష్యాలుగా మేక్ ఇన్ ఇండియా ఫర్ వరల్డ్, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఎగుమతుల్లో తొలి స్థానానికి చేరుకోవడం, గ్లోబల్ వాల్యూ చైన్ లో ముఖ్య భూమిక పోషించడం, రానున్న 10 ఏళ్లలో మొబైల్ ఫోన్లు, ఐటీ హార్డ్వేర్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీలో 1,00,000 కోట్ల స్థాయికి చేరుకోవడం, అందుకు తగిన పరిస్థితులు కల్పించాలని నిర్దేశించుకుంది. మరి చైనాకి ఆల్టర్నేటివ్ మార్కెట్ గా ఇండియానే మరి ప్రపంచానికి కనిపిస్తున్నది. అందుకనే చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు మనకి ఇండియాలో వస్తున్నాయి. అంతేకాకుండా మరి మన భారతదేశ ప్రభుత్వం కూడా చాలా తెలివిగా మరి తైవాన్ తో కూడా కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుని ఇండియాలో మరి one of the biggest మరి సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ $7.5 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ తో మరి పెట్టాలి అనే ఆలోచనలు అయితే చేస్తున్నది. ఇది పెట్టడం వల్ల ఏమవుతుందంటే మొత్తం మరి 5G స్మార్ట్ ఫోన్సే కాకుండా మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఏదైతే మరి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అవసరమైన ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే మరి తయారు చేయడం పడుతుంది. మరి ఇండియా చేస్తున్నటువంటి ఈ మంచి పార్ట్నర్షిప్స్ వల్ల ఏమవుతుందంటే తైవాన్ ద్వారా మనం సపోర్ట్ తీసుకుని ఇక్కడ మన మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ ని మరింతగా పటిష్టపరచొచ్చు. ఈ సెమీ కండక్టర్ చిప్ షార్టేజ్ ని ఇమ్మీడియట్ గా అడ్రస్ చేయడానికి ఇంచుమించు 72,000 కోట్లు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. దీర్ఘకాలిక లక్ష్యాల్ని చేరుకునేందుకు స్వల్పకాలిక అంటే 1 ఏడాది నుంచి 4 ఏళ్ల వ్యవధిలో చేయాల్సిన జాబితాను
కేంద్రం రూపొందించింది. ఇందులో దేశీయ తయారీ సంస్థల మధ్య పోటీతత్వాన్ని పెంపొందించడం, విడిభాగాల అసెంబ్లింగ్ యూనిట్ల ఏర్పాటు, అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తయారీకి కావలసిన వసతుల్ని ఏర్పాటు చేయడం, డిజైనింగ్ ను మెరుగుపరచడం, దేశీయ వనరుల్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి. అలాగే ఆయా రంగాల్లో అభివృద్ధికి ఆటంకంగా మారిన అంశాల్ని త్వరితగతిన అడ్డు తొలగించడం, అంటే కొన్ని రకాల చట్టాలు, పరిపాలనా అనుమతుల ప్రక్రియ, పరిశ్రమ ఏర్పాటులో తలెత్తుతున్న వివాదాల పరిష్కారం వంటి వాటికి చోటు కల్పించింది భారత ప్రభుత్వం. చాన్నాళ్లుగా దేశీయ తయారీ రంగం అనుకున్న స్థాయిలో రాణించడం లేదన్నదే వాస్తవమే అయినా కొన్నేళ్లుగా పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఇందుకు భారత్ అనుసరిస్తున్న విధానాలతో పాటు అంతర్జాతీయంగా వేగంగా చోటు చేసుకుంటున్న రాజకీయ, భౌగోళిక కారణాలు ప్రధానం. వాటిలో కోవిడ్ పాత్ర తీసిపారేలేం. ఎందుకంటే ఇన్నాళ్లు ప్రపంచ దేశాలకు ఎలక్ట్రానిక్ సరఫరాదారుగా ఉన్న చైనా కోవిడ్ వివాదాల్లో చిక్కుకుంది. దాంతో ఆ దేశంతో సంబంధాలు తగ్గించుకునేందుకు చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాయి. జపాన్ అయితే ఏకంగా తమ దేశ సంస్థలో చైనా నుంచి బయటకొచ్చి వేరే దేశాలకు మళ్లితే కొంత సాయం చేస్తానని కూడా ప్రకటించింది. అలాంటి దేశాలకు, సంస్థలకు భారత్ ఆశాజనకంగా కనిపిస్తోంది. చిప్ల తయారీలోనూ భారత్ వైపే ప్రపంచ తయారీ సంస్థలు చూస్తున్నాయి. చిప్ సెట్లను భారత్ లో తయారు చేసేందుకు ముందుకొస్తున్నాయి. చిప్లు ఉత్పత్తి చేయడంతో పాటు డిజైన్, టెస్టింగ్, సేవలు ఆవిష్కరించేందుకు ఆయా సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్స్ తయారీలో నైపుణ్యం దేశంలో అధికంగా ఉన్నందున దీంట్లో అగ్రగామిగా మారే అవకాశం భారత్ కు ఉన్నట్లు ఆయా సంస్థలు భావిస్తున్నాయి. అన్ని అనుకున్నట్లుగా సాగితే 2 ఏళ్లలో దేశీయ అవసరాలకు కావలసిన చిప్లు ఉత్పత్తి కావచ్చని విశ్లేషిస్తున్నారు. ఇలా అన్ని వైపుల నుంచి భారత్లో తయారీకి వేగంగా అడుగులు పడుతున్నాయి.